దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజుదేని వాగ్దానము యెషయా 49:20. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లల్ని నేనే రక్షించేదను. చూడండి, మొట్టమొదటిగా క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహాలు. అయితే మన యుద్ధోపకరణములు కూడా శరీర సంబంధమైనవి కావు అని గుర్తించుకునేవారుగా ఉండాలి. మరి కనిపించినటువంటి ఆ శత్రువును ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. అంటే సత్యమనే దట్టి, నీతనే మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసని జోడి, విశ్వాసమని డాలు, రక్షణని శిరస్త్రాణం, దేవుని వాక్యమని ఖడ్గమును ధరించుకోవాలి. మరి ప్రతి సమయమందు కూడా మనము ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి ఆ యొక్క శత్రువును ఆయన చితకత్రొక్కి తన ప్రజలుగా ఉన్నటువంటి వారిని ఆయన ఎంతో గొప్పగా కాపాడుతారు. మరి మీతో యుద్ధము చేస్తున్నటువంటి ఆ యొక్క దురాత్మ సమూహములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు అణిచివేసి వాటిని లయము చేసి మిమ్ములను, మీ యొక్క పిల్లలను దేవుడు ఎంతో గొప్పగా రక్షిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని కడగండి, మీ రక్తంతో వారిని బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారు ఎటువంటి సమస్యల్లో శోధనలో ఉన్నారో విడిపించండి ప్రభా. నాయన, వారు తండ్రి కనిపించినటువంటి ఆ శత్రువుతో ఎంతో పోరాడుతూ ఉన్నారేమో అయ్యా, నీ బిడ్డల పక్షాన మీరు యుద్ధము చేసి నీ బిడ్డలకు విజయాన్ని మనం అడుగుచూ ఉన్నాం. అయ్యా తండ్రి, వారిని వారి పిల్లల్ని దినమంతా గొప్పగా పోషించి నడిపించండి. కీడు శోధన అప్పాలని తప్పించి మీరే వారిని మీ రెక్కల కింద క్షేమంగా భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.